రమేష్, నేను వెంకటాచలం తెలుగుదేశం పార్టీ నాయకుడిని. నిన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంకటాచలంలో వైసీపీ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వెంకటాచలం రావడం జరిగింది. ఆయన నిన్న మాట్లాడుతూ వెంకటాచలం సర్పంచ్ ఆయన సోదరి మందల రాజేశ్వరిని అధికారులు అక్రమంగా అధికారం ఉందని చెప్పి తొలగించేశారని చెప్పడం జరిగింది. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు కూడా ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా పరిపాలన చేసావు, అధికారంలో ఉండేవు. ఇదే పరిస్థితి ఉంటే నువ్వు ఆ రోజు కూడా ఉన్న టీడీపీ సర్పంచుల్ని అదేవిధంగా తొలగించావా? మేము అదేవిధంగా అధికారం ఉందని తొలగించగానే ఉంటే 16 నెలలు అధికారం వచ్చి 16 నెలలు సమయం పట్టేదా? మీరు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టే అధికారులు వాటిని పరిశీలించి వాటి మీద ఎంక్వైరీ చేసి మీ సర్పంచ్ని చెక్ పవర్తో పాటు సర్పంచ్ని కూడా రద్దు చేయడం జరిగింది. అంతేగాని కలెక్టర్కి అధికారం ఉందనో మా ప్రభుత్వం ఉందనో మీ సర్పంచ్ని తొలగించలేదు. మీకు కూడా చెప్తున్నా, మీరు మీ సర్పంచ్ అవినీతి చేయలేదు అని గట్టిగా మీరు నమ్మితే ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి, మీకు తెలుసు. దాన్ని ఆశ్రయించండి. దాన్ని ఆశ్రయించి దానిలో మేము తప్పు చేయలేదు అని నిరూపించుకోండి. అంతేగాని ఆయన చెప్తాడు మేము డిపిఓ కాడికి పోయాము, ఆయన గుట్ట మింగాడు నీళ్లు, మేము మా శాసే మాట్లాడేదని కాదు. నువ్వు కూడా మాట్లాడు. ఆడ గుట్ట నువ్వు మింగారో లేకపోతే డిపిఓ చెప్పిన సమాధానానికి మీరు మింగారో అక్కడ అందరికీ కళ్ళ కట్టడి కనిపించింది. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ గురించి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. అదే నీ నోటు 4 మీదే ఉంటాయి నీకు అబద్ధాలు. నువ్వేదో గట్టిగా అరిసి ఏదో చెప్పేస్తే అబద్ధాలు నిజాలైపోతాయో. ఇక్కడ ఏమీ కావు. ఇక్కడ ఒకటే, మీ సర్పంచ్ ₹1 మీ అకౌంట్లో నీ అనుచరుడు శాషయ్య అకౌంట్లో 81 లక్షలు వెంటగా పెట్టి వేసింది. అక్రమాలు జరిగాయి. నువ్వు నీ అనుచరుడు ఒకటే చెప్పండి, దేవుడి మీద ప్రమాణం చేసి నీ అనుచరుడు పంచాయతీలో అక్రమాలు చేయలేదని, అక్రమంగా ఏది దోచుకోలేదని, మేము నిజాయితీగానే పరిపాలించామని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలిగితే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకో విషయం చెప్తున్నా, 2014లో నీ అనుచరుడు శాషయ్య స్టార్ ఫైనాన్స్ కంపెనీలో 7 లక్షలకి ఇల్లు కుదవబెట్టాడు. 2024 వచ్చేటప్పటికి నీ అనుచరుడి ఆస్తి ఎంత ఎట్టొచ్చింది? అక్రమాలు చేయకుండా చేశాడా? ఏం అనుచరుడు ఎక్కడైనా ఉద్యోగం చేశాడా? వ్యాపారాలు చేశాడా? ఏం చేసి సంపాదించాడు ఇంత ఆస్తి? ఇన్ని కార్లు ఎలా కొన్నాడు? ఇన్ని ఎకరాల పొలం ఎలా కొన్నాడు? వాళ్ళ కూతుర్ని డాక్టర్ని ఎలా చేస్తున్నాడు? ఏ వ్యాపారం చేశాడు? నువ్వు చెప్తావా? లేకపోతే నీ అనుచరుడికి ఇచ్చిన డబ్బు అంతా నేను ఇచ్చాను నువ్వు చెప్పుకోగలవా? ఎవరు చెప్పారు? మీరు చేసే అక్రమాలన్నింటినీ మేము అరిసి చెప్పేస్తే నిజమైపోద్ది అనుకోవడం చాలా పొరపాటు. మీకు ఏదన్నా అక్రమం అనిపిస్తే ఉన్నత న్యాయస్థానాలనే మీరు జీవచ్చు. అంతేగాని అవాకులు చవాకులు పేలి అధికారాన్ని ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం చెప్తున్నా, మీరేమన్నా గాంధీవాదా? గత 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు. రేపు మేము అధికారంలోకి వస్తే, మేము అధికారం రావడంగానే మా అనుచరులు మేము ఆపలేము, చించేస్తారు, గుండెలు పీకేస్తారు, నరికేస్తారు, పొడి చేస్తారు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి సమాజానికి నువ్వు ఏమి ఇస్తున్నావు అసలుకి? నువ్వేనా గాంధీ సిద్ధాంతాన్ని ఊహించి ఒక చెంప మీద కొట్టు 2వ చెంప చూపించావా? నా మీద 5 అక్రమ కేసులు పెట్టావు, ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయించావు, ఎంతమంది జైలు పంపించావు. నువ్వు మళ్ళీ నీతులు చెప్తున్నావా? అంటే గత ప్రభుత్వంలో మీరు ఏమీ చేయకుండా గాంధీ సిద్ధాంతాన్ని అనుసరించి మీరేమీ చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అందరిని హింసిస్తుంది కాబట్టి మీరు రేపు రావడానికి అందరూ చంపేస్తారు, పొడి చేస్తారు. ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. మీరు గత ప్రభుత్వంలో ఏమి చేయాలని చేశారు. మీరు చేయాల్సింది ఒకటే, ఇంకా చంపుతారేమో. మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. మీరేమి దానికి ఇదిగో పడలే. మేము చచ్చిపోయేంతవరకే సరే మీరు చేసిన అక్రమాల మీద, అవినీతి మీద పోరాడుతూనే ఉంటాం. తప్పితే ఇక్కడ ఎవరు భయపడి పారిపోయి ఎవరు లేరు. మేము వస్తే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటే చెప్తా అనుకుంటున్నారు. ఏమని? మరోసారి కరోనా వచ్చినా పర్లేదు, రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ రాకూడదని. అది గుర్తించుకోండి. మీరేదో ఇక్కడేదో వెలగబెట్టి ఏదో చేశారని ఏమనుకోవలే. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నేను చెప్పిన దానికి మీరు సవాలు స్వీకరించేదానికి ఉంటే మీకు ఒకటే చెప్తా ఉన్నా, మా వెంకటాచలం పంచాయతీలో గంగమ్మ దేవత ఉంది. మీ అనుచరుడు కానీ నువ్వు కానీ వచ్చి నేను గంగమ్మ మీద ఒట్టేసి నేను అవినీతిగా ఏది సంపాదించలేదని, ఎవరిని అక్రమ సంపాదన చేయలేదని నీ అనుచరుడు కానీ నువ్వు కానీ వచ్చి గంగమ్మ దేవత మీద
ప్రమాణం చేయగలరా? లేదు నీ అనుచరుడు చెప్పు, నేను ఏమి అక్రమంగా సంపాదించాలని కష్టపడి చెమటోర్చి సంపాదించని చెప్పను. లేదా నీ అనుచరుడికి నువ్వు నమ్మే నీ అనుచరుడు శాసని కానీ, లేకపోతే నిన్ను నమ్మే మీ అనుడు శాసని కానీ పోయి శాసని కాకాని గోధుడి మీద ఒట్టేసి ఒకటే చెప్పను, అయ్యా నేను 2014 నుంచి 2024 వరకు ఒక్క రూపాయి అవినీతి సంపాదించలేదని నేను ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పి చెప్పమను. ఇంకొకసారి మేము కానీ మాట్లాడితే అప్పుడు అడగండి. నీ అనుచరుడు గనుడే, ఇబ్బంది లే, నీ మీద కూడా ఒట్టేసి చెప్పగలడు. ఎందుకంటే పోయినసారి పాపం విజయమోహన్ రెడ్డి ఉన్నాడు, పాపం ఆర్థికంగా సపోర్ట్ చేసి జడ్పీటీసీని చేసి కార్లు తీయించి అని చేసిన విజయమోహన్ రెడ్డి చావు కారణం అయ్యాడు. రేపు పోయినసారి ఎలక్షన్లో చెప్పుకొచ్చాడు, నాకు కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఉంది, పోటీ చేయాలని ఉంది అన్నాడు. ఆయన జాగ్రత్త కాకాని గోధుమ రెడ్డి గారు, నిన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నీ అనుచరుడు అన్నాడంటే నిన్ను కూడా లేపేస్తాడు, జాగ్రత్త. కాబట్టి బీసీ కాబట్టి బీసీ కోటలో నాకు సీట్ వస్తుంది, కాకాని గోధుమ కానీ ఎగిరిపోతే మంది నీ మీద కూడా ఉంటేస్తాడు. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్తాను ఇంకో విషయం, మీకు అంతకుముందు 2019లో వెంకటాచలం మండలంలో ఇంచుమించు 3000 పై చిలుకు మీకు మెజార్టీ వచ్చింది. నీ అనుచరుడు పోయినసారి పెత్తనం వెలగబెట్టిన ప్రతి పంచాయతీలో మైనసే. ఇప్పుడు కూడా అనుకుంటా ఉన్నారు, మీ పార్టీ నాయకులు అనుకుంటా ఉన్నారు, అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డికి శాసన తప్పితే ఇంకెవరు లేరయ్యా, ఎవరు వద్దు కూడా, పాపం ఏం ముందు పెట్టాడు కాకాని గోవర్ధన్ రెడ్డికి. కాబట్టి రేపు కూడా మీరు బ్రహ్మాండంగా విజయ పదంలో దూసుకెళ్ళిపోతారు, కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్తా ఉన్నారు. మీరు చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలంటే మీరు శాసన దగ్గర పెట్టుకొని పుష్కలంగా రాజకీయం చేయండి.